కాకినాడ రూరల్ మండలం చీడిగ గ్రామంలో గల శ్రీ అభయ త్రిశక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆషాఢమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. గ్రామాలు సుభిక్షంగా ఉండాలని శ్రీ అభయ శ్రీ శక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆషాఢమాస బోనాల పండుగను నిర్వహించడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లా అనంతలక్ష్మి, సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఆదివారం చీడిగ జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ చీడిగ గ్రామంలో శ్రీ అభయ త్రిశక్తి సత్తమ్మ తల్లి అమ్మవారి ఆషాఢమాస బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. మహిళలు, యువతులు బోనాలను తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అమ్మవారికి 3 సంవత్సరాలకు ఒక్కసారి ఆషాఢమాసం బోనాల పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అడప రామకృష్ణ, మాజీ సర్పంచ్ పితాని అప్పన్న, మాజీ మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ గిసాల శ్రీను, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఊరు చల్లగా ఉండాలి, ఊరు బాగుండాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి బోనాల పండుగ చేయడం జరుగుతుంది. జనధనానికి ప్రతి సంవత్సరానికి, ముందు సంవత్సరానికి, గత సంవత్సరానికి అనేక ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా అమ్మవారిని నమ్ముకుని మీరు చేస్తున్న పూజా విధానం అయితే మటుకు చాలా అద్భుతంగా ఉంది. చాలా అమ్మవారి దయ వల్ల మంచి వర్షాలు కురిసి పాడి పంటలు చల్లగా ఉండాలని చెప్పి, అలాగే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అమ్మవారి దైవతోటి ముందుకు సాగాలని, అలాగే ఈ గుడికున్నటువంటి ఇబ్బందులు కూడా త్వరలోనే అమ్మవారే మా ఇద్దరితో చేస్తారని చెప్పి తెలుసుకుంటూ సెలవు తీసుకుంటూ తెలిసే విధంగా ఇటువంటి భక్తురాలు మరి కార్యక్రమాలు చేపట్టినందుకు ఆవిడని ప్రత్యేకంగా అభినందిస్తూ, మరి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు గాని ఈ జిల్లా గాని సుభిక్షంగా ఉండాలని, వర్షాలు కరువు లేకుండా అన్ని విధాలుగా సుఖ సౌఖ్యాలతో ఉండాలని ఆమె భవానీ గారు ఈ పూజ తలపెట్టినందుకు ఆ భవానీ గారి యొక్క ఆశీర్వాదంతో, ఆ అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో ఆవిడ యొక్క కోరికలను ప్రజలందరికీ కూడా వర్తించే విధంగా అందరూ సుభిక్షంగా ఉండేగా జీవించాలని అమ్మవారిని కోరుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఆవిడ పిలిచినా రావటం గత 5 సంవత్సరాల బట్టి మాకు ఇవాళ ఇంకా బాగా చేసినందుకు ప్రత్యేకిస్తా ఉన్నాం.